వీరరసంబున శుభవిల్లారూడిగ ఖండించి వేడుక వైదేహిని పెండ్లడి వచ్చెను రామచంద్ర. అప్పుడు దశరథ రాజు తప్పక జనకుని జూచి, ఇప్పుడు మీ పుత్రిని మా ఇంటికి పంపగవలెను. దశరథుడాడిన మాటలు జనకుడు సంతోషించి, అరుణంబులు సతగవసగుచు పంపదలచి కూతురుని. ప్రేమతో రాజ్యములేల్మని దేవికి ముత్యపు వ్రాలు, తాయికి ఒడి బియ్యంబులు ధరణిజ తలివడి నించా. అత్తలు మామలు సేవలు భక్తితో జేయవి తల్లి, ఉత్తుముగ వదిన మరదండ్రకు ఉచిత వృత్తితో నడువు. ఓ వదిన రొయ్యి పడుచు వావిన కోడలు సుమ్మి, భావించేలు కరమ్మి మీ బాలులలో బాలనగా. పిలచి భోజనంబులను పెట్టని గని వల్లాదు, ఒలియని అడుగగ నేరదు వయసు కొంచెమే పడుచు. తరుణి వంటిది పడుచు తాళలేదు ఇంతైనా, మాటకు ఓర్వగ జాలదు మాట వాసగలదమ్మా. ఆడబిడ్డలు నంపకుంటే ఆడుకొందురు జగములలో, పాడిగాదు నా తల్లిరు పైడు కొండరో వినవే. కన్నుల జలములు నింపుచు గారావున కూతురిని, వెన్నెల పువ్వోనిరు నిన్నెన్నడు కన్నుల జూతు. చెక్కిలి నొక్కుచు కూతురిని అక్క తల్లి పొయ్యి రావే, చక్కని సుతులను గనుకొని చంకన నిడుకొని రమ్మి. ధరణిజ తమ తల్లిదండ్రికి పోవోనప్పుడు బ్రొక్క, గ్రక్కున ఎత్తి కంగిట అక్కున చేర్చుక పలిక. ఓర్పుగల తల్లి వినా ఒప్పుల కొప్పవు నీవు, రమణుల రాముల చిత్తము రానడపవి మాయమ్మ. అనుసును బుద్ధులు చెప్పుచు అతివను ఉపగింపుచును, రాములు సతితో కూడా రాజ్యపు పల్లకి ఎక్కా. మోసరి సురుదుందుపులో కురిసెన పువ్వుల వాన, పట్టిరి నాగస్వరములు చేసిరి ఆశీర్వాదం.